అందరికీ కూడా ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. జూమ్ సెషన్‌లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడాను. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అలాగే మన రంగనాథ మాస్టర్ గారికి, మణి మేడం గారికి, అందరికీ కూడా ఆత్మబంధువులందరికి ఆత్మ ప్రణామాలు. అయితే నేనైతే బాగా ఎర్లీగా 15 ఇయర్స్‌లోనే ఈ మెడిటేషన్ గురించి తెలుసుకోగలిగాను. అది ఏమిటంటే ఒక ఈ బ్రహ్మకుమారిస్ వాళ్ళు వచ్చి క్లాసెస్ ఇస్తూ ఉండడం ద్వారా ఒక గ్రూప్‌గా వచ్చి ఒక చోట ఒక ఆఫ్టర్‌నూన్ లంచ్, ఆఫ్టర్ లంచ్ చెప్తా ఉండేవారు వాళ్ళు మాకు ఇంటికొచ్చి. సో, అలా నాకు ఆ మెడిటేషన్ తెలుసుకున్నాక బావుందనిపించింది. వాళ్ళు మొరలు వినిపిస్తూ ఉన్నప్పుడు ఏంటి లోకాలేమిటి ఇవన్నీ గూడా నాకప్పుడప్పుడు అనిపించింది. నేనెవరు? ఏమిటి ఇక్కడున్నాను? ఇలా ఉన్నాను. అలాంటి క్వెషన్స్ నాకు నాకే రైజ్ అవుతా ఉండేవి. కానీ అప్పుడు చాలా మందికి తెలీదు కదా! చిన్న ఏజ్‌లో మనకి చుట్టూ అటువంటి వాతావరణం లేదు. అందరూ పూజలవి చేసుకుంటారు. ఈ వ్రతాలు చేస్తాం. ఇవే కదా ఉంటాయి. కానీ ఇంట్లో కూడా నేనెవరిని అడగల. అలా అనుకుంటూ ఉండేదాన్ని. అలాగా కొంతకాలానికి ఆఫ్టర్ డిగ్రీ చదువుతున్నప్పుడు పితామహ పత్రిజీ సార్‌వి మనకి టీవీ ఛానల్స్‌లో రోజు ఈవినింగ్ ప్లే అవుతా ఉండేవన్నమాట. వాళ్ళు ఇచ్చేవారు ఎందుకనో మరి. స్పిరిచ్యువల్ జర్నీ గాని, పితామహ పత్రిశ్రీ ధ్యానం వల్ల లాభాలు గాని ఇలా వస్తూ ఉండేవి. సో, నేనలా 10 మినిట్స్ అలా మెడిటేషన్ చేసుకుంటూ డైలీ చదువుకునేటప్పుడు, ఆ చదివింది గుర్తుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను స్టడీకి పరంగా యూజ్ చేసుకునేదాన్ని. బావుండేది. 5 మినిట్స్‌కి ఎనర్జీ వచ్చేసేదనమాట. 10 మినిట్స్‌కి ఎనర్జీగా ఉండేది. ఫుల్‌గా చార్జ్ అయిపోయినట్టు. సో, అలాగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను మేడం నేను. ఇప్పటికి అంటే జ్ఞానం అంటే ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంది గానీ, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది. నేను తెలుసుకున్నది అణులో, రవ్వలో రవ్వంత. అంటే ఈ ఫౌండేషన్‌కొచ్చి నేను ఎయిత్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యానండి. 2023 అప్పుడు మే నెలలో అప్పుడు జాయిన్ అయ్యాను నేను ఇది. ఇది ఓకే. ఫేస్‌బుక్ ద్వారా వస్తూ ఉంటే జూమ్ సెషన్‌లో. సో, అలాగా లాస్ట్ ఇయర్ నుంచి క్లాసెస్ ఇవ్వడం. సారు లలిత మేడం వాళ్ళు ప్రోత్సహించడం. మధ్యలో సుమ మేడం వచ్చారు. ఆవిడ గూడా మార్నింగ్ క్లాస్‌లు అటెండ్ అయినప్పుడు పారిజాత గారు వీళ్ళంతా ఉండేవారు కాబట్టి వాళ్ళు కూడా శివ సార్ ఒకాయన కండక్ట్ చేస్తా ఉండేవారు మార్నింగ్ సెషన్స్. తర్వాత మాతాజీ కూడా ఉన్నారు. ఆ మాతాజీ కూడా 108 ఇయర్స్ గురువుగారి శిష్యురాలేమో ఆవిడ. మేడం మాతాజీ కూడా మార్నింగ్ ఈ కార్తీక మాసంలో అది ఆవిడని కూడా ఇన్వైట్ చేస్తే క్లాసెస్ చక్రాస్ గురించి సాధన చెప్తారు ఆవిడ గూడా. సో, చాలా ఇంట్రెస్టింగ్ గానే టాపిక్స్ జరుగుతానే ఉండేవండి. సో, అలా నేను కంటిన్యూ చేస్తా ఉన్నా. అంటే నేను వర్కింగ్ కాబట్టి మార్నింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆహ్, నైట్ అది ఎక్కువగా జాయిన్ అయ్యేదాన్ని. మార్నింగ్ తక్కువనమాట. ఇప్పుడేం చేస్తున్నానంటే నైట్ నాకు టైం సరిపోవట్లేదు. మళ్ళీ మార్నింగ్ సెషన్‌లోకి అటెండ్ అవుతున్నాను. మొత్తం మీద నేనెప్పుడూ కూడా సంస్థలో భాగంగానే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి కొత్త వాళ్ళు ఇంకా సంఖ్య ఉన్నారు. మన గ్రూప్‌లో 600 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. కానీ ఏంటంటే మొన్న ఒకసారి అన్నారు కదా! కొంచెమైనా నేర్చుకుంటే మనకి ఒక మేడం అన్నారు ఒకావిడ. కొద్దిగా నేర్చుకున్నా ఒక పాయింట్ అయినా మనం నేర్చుకున్నది నేర్చుకున్నట్టే. ఇంత చెబుతాం ఏదో ఒక చిన్న పాయింట్ క్యాచ్ చేస్తాము. కాబట్టి అలా మంచిగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ధ్యానం అనుకోండి ఇదివరకు రోజుల్లో పాంప్లెట్లు పెంచుకొని ఓ చోట కూర్చుని వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ర్యాలీలు చేసి ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. జూమ్ సెషన్‌లో మన ఇంట్లో ఉండి మన పనులు చేసుకుంటూనే వింటున్నాము, ధ్యానం చేస్తున్నాం. కాబట్టి చాలా గ్రేట్ ఆపర్చునిటీగా భావించి అందరూ కూడా ఇందులో డైలీ చేయాలి. నేను 3 గంటలు చేస్తాను లేదా కొన్ని బ్రేక్ ఇస్తాను అలా చేయకుండా డైలీ 10 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్ అంటే క్వాంటిటీ ఇంత కాకుండా క్వాలిటీ. మనం తినేది కూడా చూడండి క్వాలిటీ ఎంత తింటున్నాం అన్నది కాదు. ముఖ్యంగా ఏం తింటున్నాం అన్నది ముఖ్యం. అలాగే ఎంత తింటున్నాం అన్నది కాదు కదా! అలాగే ఎంత విజ్ఞానం ఉందో కాదు. ఎంత నేర్చుకున్నాం పాయింట్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడే మనకి సెరటోనిన్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయండి. సేవాభావం వల్ల కూడా సెరటోనిన్స్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ అంటారనమాట. సంతోషాన్నిచ్చే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం ఎవరికైనా చూడండి ఓ చాక్లెట్ ఇస్తాం చిన్న పిల్లలకి ఎంత సంతోషం పొందుతాం.
అలాగే అవును. ఎవరికైనా నడిచే వాళ్ళకి గబున పడిపోతే సహాయం చేస్తాం. మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అలా అన్నమాట. దానివల్ల మనకి డే అంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. సో ఇవన్నీ సేవాధర్మం. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు. 3 మంత్స్ అయింది. కానీ తొందరగా మీరు ఇందులో అటాచ్ చేయగలిగారు. అంటే సేవలో పాల్గొన్నారంటే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్లో బోల్డ్ ఉంటాయి. అందరిళ్లలో ఉండేవే. పెద్ద, చిన్న, ధనవంతులు ఏమీ ఉండదు. అందరికీ అన్నీ ఉంటాయి. కానీ ఎంత సేవ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అన్ని దాటుకుని కష్టాలు అంటే హాలాహలం దాటిన తర్వాతే కదా అమృతం అనేది వచ్చేది. సో ఏదైనా చూడండి, మనం చేయి కాల్చుకోకుండా వంట రాదు, సైకిల్ పడకుండా దెబ్బ తినకుండా సైకిల్ రాదు. అలాగే ఏది కూడా హర్డిల్స్ లేకుండా ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి లెక్కలన్నా కూడా ముందు రాంగ్సే వస్తాయి. అన్ని ఫస్ట్ తప్పులే వస్తాయి. ఈ తప్పుల నుంచి మనం కరెక్ట్ చేసుకుని చక్కగా మంచిగా లైఫ్ లో హ్యాపీగా అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నాకు మంచి అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం అందరికి. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఇలాంటి మనకు ప్లాట్ఫామ్ అందించడం మనం చేసుకున్న అదృష్టం మేడం ఇది. కానీ ఇది ఎందుకో మరి చాలా మంది ఉపయోగించుకోలేక ఉన్నారు మరి. సారు అందుకనేసే 5:30కి చేంజ్ చేశారు సడన్ గా నిన్నటి నుంచి మరి. అన్ని అవకాశాలు మనకే ఇచ్చారు. అవును మేడం. అంతా చాయిస్ మనకే ఇచ్చారు. నైట్ అంటే మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి డిన్నర్ చేసి కొంచెం ఇదేసరికి మనకి క్లాసెస్ జరిగిపోతూ ఉంటాయి. నైట్ ఇబ్బంది ఉండదు. లేదా మార్నింగ్ ఇప్పుడు షాప్స్ వాళ్ళు 10కి వెళ్ళారు అనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా మార్నింగ్ అయినా అటెండ్ కావచ్చు. యోగా చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మార్నింగ్ లేస్తారు కాబట్టి వాళ్ళు వింటూ చేసుకోవచ్చు. అవును మేడం. అలాంటి అవకాశం కల్పించారు కాబట్టి అందరు కూడా సద్వినియోగం చేయాలి. ఇది ఫ్రీ సర్వీస్. ఎవరు కూడా ఇందులో డబ్బులు కట్టడం లేదు, ఏం చేయడం లేదు. కాబట్టి మనకి తెలిసిన 2 మాటలు చెప్పినంత మాత్రాన మనకేం ఖర్చు కాదు. నిజం చెప్పమంటే ఏంటంటేనండి, ఒక్క పాయింట్ అయినా మనం చెప్పగలిగి ఫస్ట్ స్కూల్లో మా పిల్లలైనా సరే నోరిప్పి ఫస్ట్ ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు నోరిప్పి చెప్పండి. ఫస్ట్ ఎస్తో నో ఏదో ఒకటి, వాళ్ళు ఏం కొట్టరు కదా మిమ్మల్ని. అసలు ఏం చెప్పకపోతే టీచర్లు మమ్మల్ని ఏమంటారు, ఏం చెప్పలేదు పిల్లలకి ఏం నేర్పించలేదని అంటారా లేదా మేడం? మరి మమ్మల్ని అంటారు అంటారు. కదా. పిల్లలు అంటారు ఏం మేడం. చెప్పాలా అలా బీసిపోయి ఉండకూడదు కదా. వాళ్ళు అధికారులు అనేసరికి భయం ఉంటుంది వాళ్ళకి, పిల్లలకి. ఫస్ట్ నుంచి మాకు ఇదే పని, మోటివేషన్ చేయడం. పిల్లలు మాట్లాడండి, మీకు రైమ్ వచ్చా చెప్పండి, పద్యం వచ్చా చెప్పండి. ఏమైతే నేర్పకుండా టీచర్ ఏం ఉండం కదా మేము. రోజు వెళ్ళి హాయిగా బాక్స్ తినేసి పడుకుని రాం కదా. ఖచ్చితంగా నేర్పించే వస్తాం కదా. ఎంత వర్క్ చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళకి ఖచ్చితంగా పాఠాలు నేర్పించే వస్తాం. సో వాళ్ళు ఏం చేయాలి, చిన్నపిల్లలు చెప్పాలి, నోరిప్పాలి, కొంచెం ఏదో మాట్లాడాలి. అప్పుడు కదా మనం ఇప్పుడు ఇంత ఫౌండేషన్ నడుపుతున్నారు. సార్కి పనులు ఉంటాయి, అన్ని సెషన్స్ నడుపుతున్నారు. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో బోలెడైన వర్క్స్ ఉన్నాయి. సో మాట్లాడాలి కదా కొంచెమైనా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం మాట్లాడితే మొత్తం అందరు గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఏమనుకోకండి ఎవరైనా సరే. నా అభిప్రాయం నేను చెప్పగలిగాను. కొంచెమైనా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎలా అయినా సరే ఆన్ చేసుకుంటేనే ఏదో పని చేసుకుంటూ వింటూనైనా పర్వాలేదు. మొత్తానికి నేను గంటన్నర క్లాస్ ఇలాగే కూర్చుని వినాలా అనుకోకుండా, ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నా మార్నింగ్ నేను రొటీన్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు అవ్వదు మరి, మార్నింగ్ చేసుకుంటూనే మాట్లాడాలి పని, తప్పదు. అలా అని మొత్తం అటెండ్ కాకపోతే నైట్ క్లాసులు మిస్ అవుతాను, పగలు మిస్ అవుతాను. ఏదో ఒకటి క్లాసు విన్నానా లేదా, ఎవరు హోస్ట్ అన్నది కూడా చూడము. ఎందుకంటే అక్కడ ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, ఈ రోజు క్లాస్ ఏం విన్నాము. మొన్న నైట్ అంతా జాయిన్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను క్లాస్ చెప్పినప్పుడు జాయిన్ అవుతున్నాను, మధ్య మధ్యలో ఎప్పుడు కొంచెం నాకు వీలైనా చూస్తున్నాను. ఒక్కొక్కసారి అలాగే ఆన్ చేసుకుని నిద్రపోతున్నాను. అది మధ్యలో ఆగిపోయి ఉంటుంది అనమాట. ఓహో నేను నిద్రపోయాను అనుకుంటా. ఎందుకంటే మార్నింగ్ నుండి కొంచెం వర్కులతో అలసిపోయి ఉంటాం కాబట్టి తొందరగా నిద్ర పట్టేస్తుంది. 9 అయ్యేసరికి పడుకుంటే నిద్ర పట్టేస్తుంది. ఇవన్నీ కూడా మన ఇంట్లో మామూలుగా జరిగేవే కాబట్టి అండి మేడం గారు అందరూ కూడా నిజాలే మాట్లాడుకుంటాం.
సత్యాలు మాట్లాడుకుంటాం. ఎలా జరుగుతుంది అన్నది అలాగే మాట్లాడుకోవాలి. ఇందులో ఏమీ ఎవరు ప్రిపేర్ అయ్యి లేకపోతే ఇంకోలా ఏం చెప్పనవసరం లేదు. న్యాచురల్ కి దగ్గరగా ఉండాలి కాబట్టి ఏం జరుగుతుందో అదే మాట్లాడతారు. ఇందులో ఎవరు కూడా అబ్జెక్షన్స్ ఉండవు, లేదా మీ మాటలు రికార్డ్ చేసి ఏం పెట్టరు. మనం మాట్లాడుకుంటాం. క్లాస్ చెప్పేటప్పుడు కొంచెం ఫస్ట్ లో తడబాటు వస్తుంది, తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది. మేమైనా టీచింగ్ లో ఫస్ట్ నేర్చుకునే వస్తాం. ముందు టీపీస్ చేస్తాము, బ్లాక్ టీపీస్ చేస్తాము. అయితే అక్కడ నేర్చుకున్నది మాకు ట్రైనింగ్ లో, బిఎడ్ ట్రైనింగ్ లో ఒకలా ఉంటుంది. న్యాచురల్ గా స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడ సమయానుకూలంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించవలసింది. ఒక్కొక్క పేరెంట్ చాలా కోపంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. మరి మనం రైజ్ అయిపోయి మనం వాళ్ళ సమంగా చెప్పలేం కదా. సో అలాగ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఆ, ఎలా వస్తాయండి వెళ్ళిన వెంటనే తెలియవు. ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఇప్పుడు పిల్లలు కూడా సెన్సిటివ్ గా ఉంటున్నారు స్కూళ్ళల్లో. ఈ రోజు నేను ఎవరినైనా తిడితే ఎవరు హెట్ అవుతారో తెలియదు. ఇదివరకు టీచర్స్ ఏం చేసేవారు, వాళ్ళని హర్ట్ చేయాలని కాదు, పిల్లలకి దండిస్తే కాస్త భయం ఉంటుందని పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని దండించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. పేరెంటే ఇష్టపడడం లేదు. దట్టు గవర్నమెంట్ కూడా ఆ వాళ్ళకి ఆ రైట్ తీసేశారనమాట. కొట్టడం కానీ, అబ్యూజింగ్ వర్డ్స్ తిట్టడం కానీ అసలు అలాంటి ఏమీ లేవు. సో ఈ ధ్యానం కూడా ఉపయోగపడుతుంది మన గమ్మున మంచి మాటలు చెప్పడానికి కూడా. ఎందుకంటే విన్నవి మనం అప్లై చేస్తేనే కదా. వినేసాము, అవును. ఏదో చెప్పారు, అప్లై చేస్తేనే కదా వస్తుంది. మరి నేను ఎలాగా ఆ, నాకు ఎలా వస్తుంది అలా ఆ, అది విన్నది కూడా జ్ఞానాన్ని అప్లై చేయాలి. వినేసాము అంటే కూడా కాదు. ఎలా వస్తుందంటే ఇలానే డైలీ దైనందిన జీవితంలో చిన్న చిన్న హెల్ప్ చేయడం. కొంచెం పెద్ద పెద్ద పనులు ఏం చేయనవసరం లేదు. చిన్న చిన్న పనులు ఒక హాఫ్ అన్ అవర్ హ్యాపీగా ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యానమే నేర్పిస్తుంది మనకి ఏం చేయాలి. ఈ రోజంతా కళ్ళంపడి నీళ్ళు వచ్చాయి. ఎందుకని ఎప్పుడో జరిగిన సంఘటన ఏదో గుర్తొచ్చింది. లేస్తూనే నాకు ఆ కళ్ళలో అది ఉండిపోయింది అనమాట. హర్రీ సీను ఆ హర్రీ కళ్ళంపండి వెంటనే జలజల నీళ్ళు వచ్చాయి ఇలా బ్రష్ చేసుకుంటుంటే. ఆ ఏంటంటే ఆ ధ్యానంలో అవన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఆ సీన్స్ మనకు రానే రావు. సో ఏ రోజు పాఠం ఆ రోజే చెప్తాం. మళ్ళీ అయిపోయిన పాఠాలు వెనక్కి వెళ్ళలేము కదా, ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. మళ్ళీ ఏం చేస్తాడు మా స్కూల్లో, ఎవడో వారం రోజులు మళ్ళా ఎట్టుకొస్తాడు, మళ్ళా వాడి వర్క్ బుక్లు వాడికి మళ్ళా. మాకు ఏమవుతుంది, మళ్ళీ డబల్ వర్క్లు. ఒకరోజు సెలవు పెట్టాలంటే అమ్మో అనిపిస్తుంది. ఎందుకని మళ్ళా మనకి వర్క్లు ఉంటాయి కదా. నేనైనా అంతేనండి. ఇప్పుడు గబుక్కుని మానేశాను. ఓ 2 రోజులు సెలవు పెట్టాలంటే దాన్ని కవర్ చేసుకోవాలి కదా ముందుగానే. 2 డేస్ కూడా మళ్ళీ వాడి చదువు వాడివి అన్ని కవర్ చేసుకోవాలి. ఏమనుకుంటారు గవర్నమెంట్ టీచర్స్, హాలిడేస్ ఉంటాయి చక్కగా, వీడు హాలిడేస్ ఇస్తే ఇంకొక 2 డేస్ ఇంకా ఎక్స్ట్రా తీసుకుని మానేస్తారండి పిల్లలు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, ఇట్లా ఏం చేస్తారు, రారు. ఇప్పుడు ఎవరికి సిలబస్ కంప్లీట్ చేయాలి, వాడికా నేనా, వాడా నేనా, అలా ఉంటాయన్నమాట. అందుకని ఏ రోజైనా మనం క్లాసు నేను కంపేర్ చేస్తున్నా, యాజ్ ఏ టీచరు నేను కంపేర్ చేసుకుంటున్నా అన్నమాట. నాది చెప్తున్నా అలాగే అవుతూ ఉంటుంది. సో ఆ ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఒకళ్ళని ఇలాగా వేదిక ద్వారా ఒక 10 మందిని గ్యాదర్ చేయడం అంటే మాటలు కాదు. ఒక ఎంగేజ్ చేయడం అంటే మాటలు ఏం కాదు. ఈ రోజుల్లో నవేడేస్ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. సేవ నిస్వార్థంగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అన్నిట్లో కల్లా ఎక్కువగా చూస్తూ ఉంటాం కానండి మనం, చూస్తూ ఉంటాం కానండి కానీ రేర్ గా కొన్ని జూమ్ క్లాసెస్ లో నిస్వార్థంగా ఉంటాయి. ఇందులో నేను రంగనాథ్ సార్ తో మాట్లాడినప్పుడు ఫస్ట్ డే కూడా చాలా ఎంకరేజింగ్ గా సార్ కూడా ఆ అనుమానాలు నివృత్తి చేసేవారు. ఏది మాట్లాడినా సార్ మాటలు వినాలనిపించేది అనమాట. ఒక్కొక్క గురువు మనకి ఆ, ఆధ్యాత్మిక గురువులు ఏంటంటే కొంతమంది చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు.
కానీ సార్ మనం మాట్లాడినప్పుడు నాకు ఫస్ట్ మా అమ్మగారు కూడా అదే అంటారు. కొందరు మాటలు వినాలనిపిస్తుంది చక్కగా. సార్ చెప్పేది కూడా ఆవిడ పెద్దగా ఈ ఆధ్యాత్మికంలో పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు ఇలాంటివి అయితే మెడిటేషన్ చేసుకోమంటే మామూలుగా చేసుకుంటూ ఉంటారు. జూమ్ క్లాసులు అటెండ్ తర్వాత ఎప్పుడైనా వినిపిస్తూ ఉంటాము. సో ఆ టైంని బట్టి అయితే ఆవిడ అంటూ ఉంటారు సార్ మాటలు చక్కగా అర్థమయ్యే రీతిలో మేడం బాగా. పైగా చక్కగా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. పాజిటివ్ గా అనిపిస్తాయి సార్ మాటలు. కొంతమంది చెప్పినవి ఒక్కొక్క గురువు చెప్పింది బాగా బుర్రకెక్కుతుంది అనమాట మనకి. ఇది నిజమే కదా అంటే గురు కుదురుతుంది అనమాట. ముందు గురువు మీద కరెక్ట్ గా గురు కుదురుతుంది. సో నాకైతే సార్ దగ్గర అలా అనిపించేది అనమాట. అందుకనే చాలా మనకి ఫేస్బుక్ లో జూమ్ క్లాసులని అలా అని పెడుతుంటారు. కొంతమంది మనీ కూడా తీసుకుంటున్నారు. మీకు విషయం తెలుసా? హోపోనోపో టెక్నిక్స్ అని ఇంకా రకరకాల టెక్నిక్స్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఫ్రీ క్లాసెస్ అటెండ్ అవ్వండి అంటూనే ఒక 200 పే చేయండి అంటారు. ఇవన్నీ మనకి లేవు. తర్వాత మీకు ఈ టెక్నిక్లు ఉపయోగపడితే మీకు ఆ, డబ్బు సంపాదించడం కోసం కొన్ని సంకల్పాలట ఇవి కూడా మనీ కోసం చేస్తున్నారు. సో అలాంటివి అంటే వాళ్ళని విమర్శించడం అని కాదు, వాళ్ళ ఇదిని బట్టి చేస్తూ ఉంటారు. అయితే పత్రిజీ సార్ రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండానే చేశారు. కానీ ఆయన దగ్గర డబ్బు వచ్చిందా లేదా? ఇప్పుడు వచ్చింది మేడం. జాబ్ లేదు, నాకు జాబ్ ఉందండి ఫర్ సపోజ్. మామూలుగా ఇంకొకరికి మీరే ఉన్నారు, మీరు ఏం వర్క్ చేస్తారు మేడం? ఇంతకు ముందు వెలుగులో వర్క్ చేసేదాన్ని మేడం. అది రీసెంట్ గా మానేశాను మేడం. కాంట్రాక్ట్ బేసిస్ కదా, మీరు కంటిన్యూ అవ్వలేదు. అంటే అలా కాదు మేడం. విలేజ్ లో వర్క్ చేసేదాన్ని, పల్లెటూరు. ఉమ్, ఇప్పుడేమైందంటే పొలిటీషియన్స్ మా ప్రభుత్వం వచ్చిందంటే ఆ జాబు మా వాళ్ళకే ఇవ్వాలి అన్నట్టుగా ఓకే అన్నారనమాట. ఓకే ఓకే. నేను 2007 నుంచి అదే ఫీల్డ్ లో ఉన్నాననమాట. ఆ! అవును. ఇప్పుడు రీసెంట్‌గా అలా అన్నప్పుడు, వాళ్ళు అలా అనుకున్నప్పుడు నేనింక అక్కడ నిలబడకూడదనేసి నేను రిజైన్ ఇచ్చేసాను మేడం. ఓకే అండి. అది అంటే మీకు పెర్మనెంట్ కాదు కాబట్టి ఇంకా ఇచ్చేసుకున్నారు. ఆ! మేడం. ఇప్పుడు మీరు ఆహా నేనేంటంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మీరు ఎలాగోలాగా ఎర్నింగ్ అనేది లేకుండా లేదు కదా, భగవంతుడు ఏదో రూపంలో ఇస్తున్నాడు కదా. యూనివర్సే కదా భగవంతుడు అనుకుంటే ఇస్తున్నాడా అ లేదా? మనం అంటే జీవించడానికి గాలి, నీరు మొత్తం ఈ పంచభూతాలు అందరికీ సమ్మైనప్పుడు సృష్టిలో కొంతమంది దగ్గరే డబ్బు ఉంటుంది, కొంతమందికే ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికే కాంపిటీటర్స్ ఉంటారు, కొంతమందే వస్తూ ఉంటాయి. సో నేను ఒక మేడం 5 లక్షల మందిలో ఇప్పుడు నేను టీచర్ గా సెలెక్ట్ అయ్యాను, టఫ్ కాంపిటీషన్ లో గెలిచాను. అప్పుడు నేను ఫస్టే నాకు ఇంతమందిలో నాకు జాబ్ వస్తుందా అనుకుంటే నాకు వస్తుందండి? రాదు కదా. నేను ప్రయత్నించానా లేదా? ఒక అటెంప్ట్ అ లో నాకు రాలేదు, ఇంకో అటెంప్ట్ చేశాను, నాకు వస్తుందా రాదా ముందు పోయిందని మానేసి కూర్చుంటే అవదు కదా. సో అవును. అటెంప్ట్ చేయాలి. అందరికి అవకాశాలు ఉంటాయి, తీసుకునేది కొంతమంది. మనకెందుకులే, కొంతమంది నాతో ఉన్నవాళ్ళు చాలా మంది రాలేదు, టేక్ ఇట్ ఈజీ తీసుకున్నారు కాబట్టి రాలేదు. మరి నేను అటెంప్ట్ చేశాను కాబట్టి కొంచెం కష్టపడ్డాను కాబట్టి వచ్చింది. 5 లక్షల మందిలో హండ్రెడ్స్ లో ఉన్నప్పుడు ఎంత టఫ్ కాంపిటీషన్ అండి. అప్పుడు 1 ఇయర్ పాటు ఇలా తలదూకోకుండా సరిగా తినకుండా ఒకే ప్లేస్ లో కూర్చొని ధ్యానం ఎలా చేస్తాము అది చెప్తున్నా కంపారిజన్. మీకు జాబ్ అవునులెండి. లేదా నాకు జాబ్ ఉందా, లేకపోతే మీకు జాబ్ ఉందా నాకు లేదా అని కాదు. అప్పుడు అది ఒక ధ్యేయంగా ఒక సంకల్పం, నాకు జాబ్ రావాలి అని కోరుకున్నా. అన్ని పెళ్లి గిళ్ళి పక్కన పెట్టి ఫస్ట్ ముందు ఇది మనకి జీవనాధారం. ఫస్ట్ లేడీస్ ఎవరి మీద ఆధారపడద్దు. సో మనం చదువుకోవాలి, చదువుకునే దానికి సార్థకత. కంపారిజన్ ఏంటి? ఇప్పుడు ధ్యానంలో ఏంటి అదో ఇటో తెలుసుకుందాం 1 ఇయర్ పాటు. వచ్చిందా మనకే తెలిసిపోతుంది సెల్ఫ్, రిజల్ట్ తెలిసిపోద్ది కదా 1 ఇయర్ తర్వాత. అవును మేడం. అట్లీస్ట్ 1 ఇయర్ అయినా తెలియాలి కదా. ఇలాగ పొయ్యి మీద అన్నం పెట్టానండి, ఉడకలేదు ఇంకా. ఇది అప్పుడే ఉడకలేదురా అంటే ఇలాగే ఉడకాలి కదా, దానికి టైం ఇవ్వద్దా? కూర మగ్గడానికి టైం ఇవ్వద్దా? సో అలాగా
ప్రతిదీ కూడా ఇలా ఇన్స్టెంట్ గా వచ్చేయాలంటే రావండి. కొంత అంటే దీనికి సార్థకత అనేది కూడా ఇంపార్టెంట్ కదా! సార్థకత ఉండాలి కదండి. అవును మేడం. చదువుకున్న నేను దాన్ని కూడా నేర్చుకున్న దానికి సార్థకత ఉండాలి కదా! అవును మేడం. నేను కూడా నేర్చుకోవడానికి ఎందుకు అటెంప్ట్ చేస్తాము? ఇది పాస్ అవ్వడానికి కదా! సో, అవును మేడం. యూనివర్సిటీ దగ్గర కూడా పాస్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా! ఎలా పడితే అలాగా అయిపోదు కదా! దీనికి మన కర్మలుంటాయి, బోలెడుంటాయి, హర్డిల్స్ ఉంటాయి. పరీక్షే పెట్టాడు. పరీక్ష పెట్టడానికి అప్లికేషన్ అప్లై చేయాలా? ఇంక ఇప్పుడు ఆన్‌లైన్ మేమైతే ఆఫీసులకెళ్ళి ఇచ్చాం. నాకొచ్చి 15 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 16 ఇయర్స్. ఇప్పుడు 16 ఇయర్స్ అయిపోయింది. నవంబర్ 4థ్. సో, ఇన్ని దాటుకుని అప్లికేషన్ ఇవ్వకుండా నాకు ఉద్యోగం ఇస్తాడా? చెప్పండి మేడం. ఇవ్వరు మేడం. నేను ఇంకో జిల్లా నుంచి వచ్చి కాకినాడ జిల్లా వెళ్ళి నేను వైజాగ్ జిల్లా నుంచి వచ్చి కాకినాడ వచ్చి పెట్టాను అక్కడ పెడతాను అంటే ఇస్తాడా? ఇవ్వడు కదా! ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలి ఈ జిల్లా కాబట్టి నేను. ఏ జిల్లా అయితే ఆ జిల్లా చెందుతా. వచ్చాను పెట్టాను. పెట్టేస్తే అయిపోయిందా? మంచి రోజు చూసుకున్నాం ముహూర్తం ఇచ్చేసాం. ఇంకా అయిపోతుందా? ముహూర్తం పెట్టేసుకుని మంచిగా అవదు. సో చదవాలి. చదివిన తర్వాత ఆషామాషిగా చదవకూడదు. కాంపిటీషన్ గురించి మర్చిపో ఫస్ట్. నీకెంతొచ్చింది? ఎంత నేర్చుకున్నావు? ఎంత నేర్చుకోవాలి అన్నది మీ బ్రెయిన్‌లో పెట్టుకొని నాకు మ్యాథ్స్ టఫ్. ఓకే. నెమ్మదిగా అది నేర్చుకోవాలి. ఇప్పుడు అది టఫ్ అని కూర్చున్నాననుకోండి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ నాకు పోతాయి. సో, అన్నీ ఏం చేయాలి నేను? బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఇదన్నీ కూడా అప్లై చేసుకుని లైఫ్‌లో నెటమ్ అనేది చేయాలి కాబట్టి అలాగే ధ్యానం అనేది కూడా అసలు ఫస్ట్ ఈ జూమ్‌లో ఏం మాట్లాడుతున్నారు ఏంటి? వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక టాపిక్ తీసుకున్నారంటే ఏదో ఒక పాయింట్ ఉండే ఉంటుంది. అంటే మనం తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నదే కాదు. మనం కూడా దాన్ని తెలుసుకోవాలి కదండీ! ఫస్ట్ మెయిన్ తెలుసుకోవాలి కదా! సో, అలా అన్నమాట. ఇంకా చాలా చెప్పడానికి ఉన్నాయి మేడం. సమయాభావం మరి ఇంకా. ఓకే మేడం. ఓకే. నేను కూడా అలానే మేడం. ఫేస్‌బుక్ ద్వారా లింక్ దొరికినప్పుడు గ్రూప్‌లో జాయిన్ అయ్యాను కానీ జాన్వరిలో అలా జాయిన్ అయితే నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడూ వినలేదు మేడం. ఎప్పుడో సాటర్‌డే ఓపెన్ చేస్తే ఆ రోజు ప్రత్యేక కార్యక్రమం కదా! అరే! వీళ్ళేంటి ఏదో పాటలు, పొడుపు కథలు ఇలా అన్నట్టుగా నేను చూసి స్కిప్ అయ్యేదాన్ననమాట. గ్రూప్‌లో జాయిన్ అయ్యి. ఆ! ఆ తర్వాత సారు ప్లీనియల్ గ్లాండ్ గురించి క్లాస్ అన్నప్పుడు మేడము పోస్ట్ చేసినప్పుడు, అరె! ఇదేదో సైన్స్‌కి సంబంధించింది అన్నట్టుగా ఉంది అన్నట్టుగా జూలైలో మేడం ఆ క్లాస్ జరిగింది. ఆ రోజు ఆ సార్ క్లాస్ విన్న దగ్గర నుంచే ఇంక దీన్ని వదలలేదు మేడం. అవును. ఆయన మోటివేషన్ కూడా సారు చెప్పే విధానం బావుంటుంది. అంటే నిస్వార్థంగా ఉంటుంది కాబట్టి మనం స్వచ్ఛందంగా జాయిన్ అవ్వగలిగాం. అంటే ఒకళ్ళు చెప్పారు. చూసినంత బాలేదురా ఒక చీర కొనుక్కున్నాము. వాళ్ళు చెప్పినంత లేదు అంటాం. ఎందుకంటాం చెప్పండి? వాళ్ళు చెప్పినంతగా లేదు. అంత బాగా చెప్పేశారు కానీ అంత లేదు. ఆన్‌లైన్‌లో ఒకటేదో కొనుక్కున్నాము. అందులో చూపించింది ఒకటి, ఇక్కడ చూసింది ఒకటి అంటాము. అంటే అదేంటన్నమాట అక్కడ అది కూడా నచ్చాలి ఫస్ట్ మనకి ఇంటికొచ్చాక. సో, నేను విన్నాక మనకి తెలిసిపోతుంది. నేను స్పిరిచ్యువల్ సైన్స్ క్లాస్ ఒకటి పెట్టానండి. లాస్ట్ ఇయర్ చెప్పాను. అంటే ఇదంతా సైన్స్‌కి సంబంధించిందే. ఇది ఎవరు కూడా ప్రూవ్ చేయబడింది సైంటిస్ట్‌లు. అంటే రకరకాల ఆరాస్ వీళ్ళంతా కూడా సైంటిఫిక్‌గా మనకి ప్రూవ్ చేసి ఇచ్చిందన్నమాట డేటా. నేను ఒక క్లాస్ చెప్పాను. స్పిరిచ్యువల్ సైన్స్ అని, టెలిపతి అని ఒక సైంటిఫిక్‌గా చెప్పాను. ఎక్కువ నేను తీసుకునేది సైంటిఫిక్‌గానే తీసుకుంటా. క్లాసెస్ అన్నీ గూడా. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. నాకనిపిచ్చింది మేడం. ఈ 4 మంత్స్ జర్నీలో అనిపిచ్చిందేంటంటే, నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ దొరకాలని ఉంది కాబట్టే నాకు ఆ జాబ్‌లో 17 ఇయర్స్ నుంచి లేనిది నాకు రిజైన్ చేయాలనిపియడం ఏంటి? ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నేనిలా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ఏంటి? ఇదంతా యూనివర్స్ సంకల్పమే అనుకుంటున్నాను మేడం. అవునండి. అవును. డెఫినిట్‌గా. ఎందుకంటే ఇప్పుడు మీకు జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదు. లైఫ్‌లో ఎదగడం అనేది. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా మంచి మంచి టర్నోవర్స్ ఉంటాయి. ఎవరి బిజినెస్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అంతే కదండీ! ఓకే. అవును మేడం. ఈ ఈ జాబ్స్ వల్లే లేకపోతే అంటే సేవా ధర్మం చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా దారులనేవి ఆటోమేటిక్‌గా తెరుచుకుంటూ ఉంటాయి. చూడండి మనం ఫస్ట్ మనసులో
శాంతంగా ఉంచుకుంటే అన్ని బాగా జరుగుతాయండి. నేను అదొకటి కూడా తెలుసుకోగలిగాను. ఎలాంటి ఎలాంటి నాకు కూడా అలాంటి పర్సన్స్ ఎదురయ్యారు. టఫెస్ట్ పర్సన్స్ ఎదురయ్యారు. కానీ మనం ఎంత కోప్పడినా ఉపయోగం లేదు. దానివల్ల ఇంకా పెరుగుతుంది. దానివల్ల మనం సైలెంట్ గా ఉంటేనే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతూ ఉంటాయి. సో ధ్యానం అది మనకు నేర్పిస్తుంది. ఫస్ట్ లైఫ్ లో ఎలాగ మనం ఫస్ట్ ఏంటి ఆ, ముందు ఫండమెంటల్స్ నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు ఎల్కేజీ పిల్లవాడికి ఏబిసిడీలు రాకుండా నీకు 10th క్లాస్ 5th క్లాస్ సిలబస్ ఎలా చెప్పేస్తారు? చెప్పరు కదా. అలాగా టఫెస్ట్ సిచ్యువేషన్స్ అన్ని యూనివర్స్ నేర్పిస్తుంది మేడం గారు కంపల్సరీగా. అది టేస్ట్ చేయాలి. ఇప్పుడు సినిమాలో హీరో అదే హీరోయిన్ అలా అడుగుతుంది, తాగితేనే కదా తెలుస్తుంది కాఫీ అని. అవును, దాని టేస్ట్ తెలియకుండా నాకు నచ్చదంటే ఎలాగా? దాని టేస్ట్ చేయాలి కదా ఫస్ట్. ఎప్పుడు కూడా నాకు చిన్నప్పుడు కూడా చూడండి, ఒక ఒక ఊయలు చిన్నపిల్లలకు ఊపుతున్నప్పుడు వాళ్ళు స్పీడ్ గా కాదు, స్లోగా కాదు, అలా హాయిగా వాళ్ళకి అలా అంటుంటే వాడికి ఎంత జోలపాటు పడినట్టు హాయిగా నిద్రపోతారు. అలానే మనం కూడా చక్కగా వింటూ హాయిగా నిద్రపోయేటప్పుడు ఇలా ధ్యానం చేసుకుంటూ నిద్రపోవడం, మళ్ళీ లేచినప్పుడు ఇలా వింటూ వాటంతట అవే క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ భయం పోతుంది. ఫస్ట్ భయం కానీ టెన్షన్స్ కానీ ఏమి ఉండవు. ఏమైతే ఏమైంది, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో అంటే ఇంకా ఎదరికి వెళ్ళిపోతుంది అన్నమాట లైఫ్. ఏది ఇబ్బంది అనిపించదు, ఏం చేయాలో తెలుస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. సో కొత్త వాళ్ళు మరి కొత్తగా జాయిన్ అయ్యారు ఇందులో. ఇందులో సీనియర్స్ ఏనండి అందరూ. అందరూ సీనియర్స్. ధ్యానం అంటే మాకు వచ్చేసి కదా అనుకుంటున్నారు, కానీ సార్ చెప్పినట్టు అందులో జాయిన్ అయ్యి మాట్లాడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట వస్తూ ఉంటుంది. అందరూ ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా బోల్డ్ విషయాలు తెలిసిపోతూ ఉంటాయి మనకి. రోజు షేర్ చేసుకోవడం. ఎప్పుడు చూడండి ఆ పిల్లలకి అదే చెప్తాను స్కూల్లో. ఏమని? విద్య ఎప్పటికీ తరగనిదనం అనమాట. మీ దగ్గర డబ్బు ఉంటుంది, నాకు అదే ఇష్టం. మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీ ఇంట్లో దాచుకుంటారు, బంగారం ఉంటుంది, ఎవరికి ఇవ్వరు. కానీ విద్య అనేది ఎప్పటికీ తరగనిదనం అనమాట. ఇది నేర్చుకున్నారనుకో మీరు ఎవరికైనా చూడండి, పిల్లలకి ఎప్పుడెప్పుడు నేర్పుదామా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏం చెప్తానంటే పిల్లలకి కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు టీచర్కి ఎప్పుడెప్పుడు వీళ్ళకి ఏం నేర్పిద్దామా అని ఉంటుంది. ఈ రోజు ఇది నేర్చుకున్నాం, ఈ మంచి మాట వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. అదే నా దగ్గర బంగారం అయితే ఎంతమందికి పంచుతాను? పంచలేను కదా. అవును అలాగే మేడం. ఈ విజ్ఞానం అనేది నేను పంచగలను, ఆ ప్రొఫెషన్ లో ఉన్నాను, భగవంతుడి ఇచ్చిన వరంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళని ఎంతో మందిని రోజు ఎంతమంది మంచి పొజిషన్స్ లో ఉన్నారు నేను టీచ్ చేసిన పిల్లలు, గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళకి తెలిసింది కూడా. అయితే వాళ్ళు మాత్రం ఇంకొక 10 మందికి చెప్తారు, పెద్ద అయ్యాక పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకుంటారు, ఇలా చెప్పారా మా టీచర్ అని. ఎక్కడికి ఎందుకంటే కూడా అలాగే ఆ, ఎవరో మ్యూట్ అయిపోయినట్టు. ఉన్నప్పుడు ఇయ్యకు మరి, ఖాళీగా ఉన్నప్పుడు ఇచ్చే. మ్యూట్ ఆప్షన్ చిన్మయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్ మీరు. అదే పిల్లలకి చెప్తాను, వరే మీరు ఈ రోజు ఈ పాట నేర్చుకోలేదు, నేర్చుకోకపోతే మళ్ళీ అది నేను నేర్పించాల్సి వస్తుంది, మళ్ళీ కొత్త పాట నేర్పించాలంటే నాకు టైం పడేస్తుంది. కాబట్టి నాకు ఎప్పుడెప్పుడు కొత్త విషయాలు నేర్పిద్దామా అని ఉంటుందిరా. ఏ రోజు పాఠం ఆ రోజు. మీరేమో నేర్చుకోకపోతే నేను మళ్ళీ పాత పాఠాలే చెప్పాలి. ఇప్పుడు కూడా చూడండి, యూనివర్స్ నేర్చుకోకపోతే మనకి పాత పాఠాలే మళ్ళీ తిరిగి తిరిగి నేర్చుకోవాలి ఇప్పుడు మనం కూడా. అవును అది మేడం. కాబట్టి మనం నేర్చుకుంటూ ఉంటే ఒక పని అయిపోతుందిరా అని చెప్తూ ఉంటాను అన్నమాట పిల్లలకి. ఆ, ఈ జూమ్ సెషన్ లో కూడా అలాగే. నేర్చుకోకపోతే అది వినకపోతే మళ్ళా నేర్చుకోవాలి మనం. మళ్ళా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మళ్ళా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం.